జయ జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. శంకర సంప్రదాయంతో ఉన్న అద్వైతులను స్మార్తులని అంటారు. ఇది అనుసరించే వారికే తెలియదు. అద్వైతులను అయ్యర్లని తమిళ దేశంలో అంటారు. వైష్ణవులను అయ్యంగార్లని అంటారు. ద్వైతులను రావులని లేదా వీరి పేరు చివర ఆచారని ఉంటుంది. వీరు మధ్వాచార్యులను అనుసరిస్తారు కనుక వీరిని మాధ్వులని అంటారు. వీరు విష్ణు భక్తులు. చాలామంది వైష్ణవులు రామానుజుల అనునాయులు. వీరి పేరు చివర ఆచార్య లేదా అయ్యంగార్ అని కూడా ఉంటుంది. మధ్వాచార్యులను అనుసరించేవారు మాధ్వులని పిలువబడుతున్నట్లుగా రామానుజ శంకరులను అనుసరించేవారు వారి వారి ఆచార్య పురుషనామంతో పిలువబడరు. శంకరాద్వైతులని ఆంగ్ల గ్రంథాలలోనే ఉంటుంది, వాడుకలో లేదు. స్మార్తులలో పేరు చివర శర్మశాస్త్రి, దీక్షిత పదాలుంటాయి. చిదంబరంలోని దీక్షితులు మరొక కోవకు చెందినవారు. తాము స్మార్తులమని చాలామందికి తెలియదు. సమస్త దేవతలు పరమాత్మ స్వరూపాలని శంకరులు అన్నట్లు కూడా చాలామందికి తెలియదు. శివుణ్ణి ఉపాసనామూర్తిగా గ్రహించారు కనుక వీరందరూ తాము శైవులమని అనుకుంటూ ఉంటారు. ద్వైతులు విశిష్టాద్వైతులు విష్ణువును పూజిస్తారు కనుక అద్వైతులైన స్మార్తులు శైవులుగా పరిగణింపబడ్డారనే మాట వాస్తవం కాదు. నన్ను చాలామంది శైవాచార్యుడని అనుకుంటారు. హజ్మేనా కమూరా అనే జపాన్ దేశస్థ ఆచార్యుడు నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు. శంకరుల ప్రస్థానత్రయంలో శివ ప్రస్తావన లేకపోయినా మీరెట్లా శైవాచార్యులయ్యారని అడిగాడు. ఎందుకట్లా అనుకుంటున్నావని అడిగా. మీరు విభూతిని ధరిస్తారు, చంద్రమౌళీశ్వరుణ్ణి పూజిస్తారు కదా. మీ శంకరాచార్యులందరూ శైవులే కదా. శంకరులు శివ విష్ణు భేదం చెప్పకపోయినా భస్మను ధరించడం శివపూజలేమిటని ప్రశ్నించాడు. గత చరిత్ర చూడండి. శంకరులు అవతరించకముందు ఏ మతాలున్నాయి? శంకర విజయాలు చూస్తే ముందు సనాతన ధర్మమే ఉందని, అదే వైదికమని, భిన్న ఆచారాలతో కూడిన 72 మత శాఖలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ బౌద్ధం వేదమతానికి విరుద్ధంగా ఉంటుంది కనుక వైదిక ధర్మం బౌద్ధ మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. ఆ వేద మతాన్ని అనుసరించేవారే స్మార్తులు, అనగా స్మృతులను పాటించేవారని, సంఘంలో ఎట్లా ప్రవర్తించాలో చెప్పేవే ఆ ధర్మశాస్త్రాలు. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఏ విధులను నియమాలను పాటించాలో చెప్పే గ్రంథాలవి అని పాటించేవారే నేటి హిందువులు. పలానా దేవతనే పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పవు. వేదంలోని సమస్త దేవతలకు సమాన స్థాయియే ఉంది. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని ఉంది కదా. కనుక స్మార్తులు ఈ పంచాయతనను పూజ చేస్తారు. ఇందు ఇష్టదేవతను మధ్య నుంచుతారు. కుటుంబంలో అన్నగారు శివుణ్ణి, తమ్ముడు విష్ణువుని పూజించవచ్చు. అంత మాత్రంచే ఇంట్లో శైవులు వైష్ణవులు ఉన్నారని అనం. పూర్వకాలంలో శైవులకు విష్ణువులకు వివాహ సంబంధాలు ఉండేవి. అప్పయ్య దీక్షితుల కాలం వరకు ఉండేదని స్వామివారే మరొక సందర్భంలోనూ అన్నారు. వేదం అందరికీ ప్రమాణమే. అందు చెప్పిన కర్మానుష్ఠానం అందరికీ శిరోధార్యమే. యజ్ఞ కర్మానుష్ఠానం చేసి హోమం చెయ్యగా మిగిలిన భస్మంను విష్ణువును ఇష్టదేవతగా భావించేవారు కూడా ధరించేవారు. వైష్ణవులు మధ్వులు ఆ హోమ భస్మంను ధరిస్తారు. యు ఆకారంతోనూ పాదంతో ఉన్న నామంతోనూ నుదుట ధరించాలనే నియమాలు తరువాత వైష్ణవులు పెట్టిన ఆచారం. మాధ్వుల చందనం బొట్టు పెట్టుకుని మధ్యలో నల్లటి చుక్కను ధరిస్తారు. వేదంలో చెప్పిన భస్మధారణనే స్మార్తులు ఆచరిస్తున్నారు. దీనిని ధరించేటప్పుడు ప్రత్యేక మంత్రమూ ఉంది. స్మార్తులు విభూతిని ధరించిన మాత్రంచే శైవులనే వ్యవహారం తరువాత వచ్చింది. స్మార్తులు ధరించిన విభూతికి శివునకు సంబంధం లేదు. ఇది వేద కర్మలకు చెందింది. రామానుజ సంప్రదాయానికి ముందున్నవారు విష్ణు భక్తులైన విభూతినే ధరించి ఉండాలి. సన్యాసి యజ్ఞాలు చెయ్యడు కనుక భస్మను ధరించకపోయినా ఇబ్బంది లేదు, అయినా ధరిస్తున్నాడు. పాంచరాత్ర దీక్షలో ఈనాటికి వైష్ణవులు హోమభస్మను ధరిస్తారు. ఇక బౌద్ధులు కర్మకాండకు దూరులు కదా. ఆనాడు కూడా మనలో కొందరు ఈశ్వరుడన్నా లేకపోయినా ఇబ్బంది లేదని, వేదంలో విధింపబడిన కర్మలు మాకు చాలనే మీమాంసకులు ఉండేవారు. వారు భక్తి జ్ఞానాలను తలపెట్టరు. ఆత్మావలోకనం, ధ్యానం,
పరమార్థ, సత్యం మొదలైన మాటలు అనరు. వీరిలో గొప్పవాడు కుమీరుల భట్టు. ఇతడే బౌద్ధ ధర్మాన్ని ఎదుర్కొని వైదిక కర్మల గొప్పతనాన్ని చాటాడు. అట్లాగే ఇతని మాదిరిగా బౌద్ధాన్ని ఎదుర్కొన్న వ్యక్తి ఉదయనాచార్యుడు. న్యాయశాస్త్రంలో మహావిద్వాంసుడు. ఈశ్వరుడు ఒకడున్నాడని, అతడే సృష్టికర్తయని గట్టిగా సమర్థించాడు. ప్రతి చరిత్ర పుస్తకం బుద్ధునితో మొదలు పెట్టబడుతుంది. పై మహాత్ముల పేర్లను ఏ చరిత్ర ఉచ్చరించదు. దొరల కాలంలో చరిత్ర వ్రాయబడి ఏదో విధంగా వైదిక మతాన్ని తక్కువగా చూపించి క్రైస్తవాన్ని వృద్ధి చేయాలని వారి తలంపు. హిందువులను పూర్తిగా క్రైస్తవుల మాదిరిగా మార్చలేకపోయినా హిందువులు తమను తాము తక్కువ వారని అనిపించుకునేటట్లు చేస్తే చాలని కుతంత్రాలు పన్నారు. అందుకే వేద మతానికి విరుద్ధంగా బుద్ధుడు ప్రవర్తించాడనే మాటలలో చరిత్ర పుస్తకాలు రాశారు. కనుక వేద మతోద్ధారకుల గురించి సామాన్యులకు తెలియకుండా పోయింది. పై ఇద్దరు కర్మభక్తి మార్గాలకు బాటలు వేయగా శంకరులు జ్ఞాన మార్గాన్ని పునఃప్రతిష్ఠించారు. జ్ఞాన మార్గంలో బౌద్ధులకు అద్వైతులకు పెద్ద తేడా లేదని, అద్వైతులను పచ్చన్న బౌద్ధులని ఇతర సాంప్రదాయాల వారు ఈసడిస్తూ ఉంటారు. అనగా పైపైన అద్వైతం, లోలోన బౌద్ధమని. చిట్ట చివరి దశలో ఈశ్వరారాధన కూడా అద్వైతికి ఉండదు. ఈ కారణం వల్ల అట్లా ఈసడించారు. ప్రపంచం అస్థిరమని, పరమార్థ సత్యం కాదని అన్నారే కానీ బౌద్ధుల మాదిరిగా శూన్యమని అనలేదు శంకరులు. పూర్ణ బ్రహ్మమే పరమార్థ సత్యమని అన్నారు. బౌద్ధులకు మోక్షం అంటే నిర్వాణమే, అనగా శూన్యమే సచ్చిదానంద స్థితిని అనుభవించుట అద్వైత లక్ష్యం కనుక రెండు మతాలను కలపకూడదు. వేదాలు పనికిరావని, బౌద్ధులంటే వేదాలను అధ్యయనం చేయాలని, అందలి కర్మలను ఆచరించాలని శంకరులు అన్నారు. జై జై శంకర, హరహర శంకర. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.